హాయ్ ఎవ్రీవన్. తెలంగాణలో దుమారం రేపుతున్న కేసు ఏదైనా ఉందంటే పోక్సో చట్టం కేసు. ఈ పోక్సో చట్టంలో ఇంకా మనం పేర్లు ఎందుకు ప్రస్తావించాలి, ఆల్రెడీ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి కదా. అయితే ఇప్పుడు ఇక్కడ పోక్సో చట్టం అంటే మనం ఫస్ట్ తెలుసుకుందాం. పోక్సో చట్టం అంటే ఏంటిదంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ అన్నమాట. ఇది 2012లో వచ్చింది. అయితే ఈ యాక్ట్ ప్రకారం అయితే జెండర్తో సమానం లేకుండా, అంటే అది ఐదర్ మేల్ ఫీమేల్ అంటే జెండర్తో సమానం లేకుండా బిలో 18 ఇయర్స్ ఉన్న పిల్లల మీద ఎవరైనా సెక్సువల్ హెరాస్మెంట్ చేసినా, సెక్సువల్ అబ్యూజ్ వర్డ్స్ యూజ్ చేసినా, వాళ్ళని ఎలాంటి లైంగిక ఇబ్బందులు పెట్టినా కానీ వాళ్ళపైన మనము పోక్సో చట్టం కేసు అనేది వేయొచ్చు అన్నమాట. అయితే ఈ చట్టం నమోదైన వెంటనే సదర్ వ్యక్తిని అరెస్ట్ చేయాలన్నమాట. అరెస్ట్ చేసిన తర్వాతనే ఆ వ్యక్తి తప్పు చేయకుంటే నేను తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకోవాల్సి ఉంటుంది. వేరే కేసులతో కంపేర్ చేస్తే ఈ కేసు అనేది చాలా తీవ్రతమైన కేసు, చాలా కష్టమైన కేసు అన్నమాట. అయితే ఇక్కడ మన తెలంగాణలో కేసు నమోదైనాక ఇంకా అసలు సదరు వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలే, ఎందుకు శిక్ష పడలేదనే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ పోక్సో చట్టం కింద ఏ మైనర్ బాలికైనా మైనర్ బాలుడైనా కేసు పెడితే వాళ్ళ ఫోటోలను కానీ వాళ్ళ వీడియోస్ని కానీ యూజ్ చేయడం అనేది చట్టపరంగా చాలా పెద్ద శిక్ష అన్నమాట. ఇంత కామన్ సెన్స్ లేకుండా సోషల్ మీడియాలో చాలామంది యూట్యూబర్స్, పేడ్ ఆర్టిస్టులు అసలు ఆ అమ్మాయిని కనీసం కనికరం లేకుండా ఫోటోలు వీడియోలు పెట్టి రచ్చ చేయడం అనేది చాలా అవమానకరమైన విషయం అన్నమాట. అయితే ఉన్నోడికి ఒక రకంగా లేనోడికి ఒక రకంగా చట్టం వ్యవహరిస్తుందని చెప్పి ఈ విషయంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. ఇక కొందరేమో సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిలు ఎలా మాట్లాడతారంటే వాళ్ళు సినిమాలో అంతే అబ్యూజ్ వీడియోస్ వేయచ్చు, అబ్యూజ్ క్యారెక్టర్ వేయచ్చు, కానీ బయటేదో